వైఎస్ వివేక మర్డర్ కేసులో దోషులను వైసీపీ అధినేత వైఎస్ జగన్ కాపాడుతున్నారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. హత్య కేసులో చంద్రబాబు హస్తం ఉందని చెప్పిన జగన్ ఇప్పుడు సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. సొంత తండ్రి విషయంలోనే జగన్ దారుణానికి ఒడిగట్టారని ఆరోపించారు. తండ్రి పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిన వ్యక్తికి వైఎస్ జగన్ అడ్వకేట్ జనరల్ పోస్ట్ ఇచ్చారని విమర్శించారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు చనిపోతే వివేకానంద రెడ్డి గారి చావు వెనకాల చంద్రబాబు గారి హస్తం ఉంది అని ఆ రోజు మాట్లాడిన మాట, ఆ రోజు సిబిఐ అడిగిన మాట, సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన మాట కూడా వాస్తవం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు. అంటే అప్పుడు చంద్రబాబు గారు హస్తం ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట అవాస్తవమని జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకున్నట్టు కదా. ఎందుకంటే చంద్రబాబు గారి హస్తమే ఉంటే మీరు సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు భయపడుతున్నట్టు, ఎందుకు వేయనట్టు? ఇలా అప్పుడొక మాట ఇప్పుడొక మాట మాట్లాడుతున్నది, మారుస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే విధంగా రాజశేఖర రెడ్డి గారి పేరును కూడా ఛార్జ్ షీట్లో చేర్చింది అని కాంగ్రెస్ పార్టీ అని ఆ రోజు చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ రోజు వాస్తవం కాదు అని ఈ రోజు మాకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 6 రోజుల్లోనే సుధాకర్ రెడ్డికి పదవి ఇచ్చాడు కాబట్టి. రాజశేఖర రెడ్డి గారి విషయంలోనే మీరు ఇంత దారుణంగా ప్రవర్తించారంటే ఇక మీరు ఏ స్థాయికన్నా ఏ దారుణానికైనా ఒడగట్టరు అని ఏమి గ్యారంటీ ఉంది? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. సొంత తండ్రి పేరుని